స్పీకర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అయినా ప్రజలకు ఇచ్చిన మాటే మాకు ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలతో అద్భుతమైన చట్టాన్ని జనవరి మొదటి వారం ఈ సంవత్సరంలో తీసుకొచ్చి 90 రోజుల్లో ఆ చట్టానికి విధి విధానాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కూడా తయారు చేసి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కూడా తయారు చేసేటప్పుడు నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 36-37 గంటలు నిద్రపోయి ఉండరు. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విసిగించుంటాం. అయినా ఓపికగా ఒక చట్టం చేస్తున్నాం. ఆ చట్టానికి ఆనాడు 2020లో చేసిన చట్టం ధరణి చట్టానికి 3 సంవత్సరాలైనా దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఆనాటి ప్రభుత్వం చేయలే. కానీ మనము చేసిన భూభారతి చుట్టం లాంటి చట్టానికి 90-92 రోజుల్లోనే అధికారుల కృషితో సహచర కేబినెట్ మంత్రుల సూచనలతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేయటమే కాకుండా ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. చట్టాన్ని అయితే అద్భుతంగా చేసుకున్నాం. ఈ చట్టం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా ఎక్కడా చిన్న లోపాలు లేకుండా బ్రహ్మాండమైన చట్టాన్ని తయారు చేసుకొని దానికి విధి విధానాలు నిర్మించుకొని ఆ చట్టము ఆధారంగా ప్రజలలోకి ఆనాటి ధరణితో ఇబ్బంది పడ్డ ప్రజలని విముక్తులను చేయటం కోసం ముఖ్యంగా భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఆనాటి దొరల ఆలోచనలకి భిన్నంగా ప్రజా ప్రభుత్వం పేదవాడి భరోసా ఇచ్చే విధంగా పేదవాడి ఆత్మ గౌరవానికి ఎన్నుదండుగా ఉండే విధమైన ఈ చట్టంతో 3 విడతల్లో పైలట్గా 4 మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. ఈ చట్టం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని తర్వాత ప్రతి జిల్లాలో 32 జిల్లాలలో ప్రతి మండలంలో మళ్ళీ చేశాము ఒక గ్రామంలో. అవి అయిన తర్వాత జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ధరణితో ఇబ్బంది పడ్డ రైతన్నలకు భూములున్న ఆసాములకు పూర్తి భద్రతతో ఉన్న ఈ చట్టంతో అప్లికేషన్లు సేకరించడమే కాకుండా గడిచిన ఈ 2.5 నెలలలో ఏవైతే ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా 8,65,000 అప్లికేషన్లు వచ్చాయి. అదనంగా ఆనాడు 2020 చట్టం చేసేటప్పుడు ఏదైతే సాదా బైనామాలకి మీరు అప్లై చేసుకోండి ఆ సాదా బైనామాల సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పిన ఆనాటి దొరవారు ఆ చట్టంలో సాదా బైనామాల అంశాన్ని పెట్టని కారణంగా ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే తీసుకున్నాం. కానీ ఒక్క సమస్యకు కూడా సాదా బైనామాల సమస్యలు పరిష్కరించలే. దాని ఆధారంగా ఆనాటి దొరవారి ప్రభుత్వంలోనే కోర్టుకి కొంతమంది పిల్లి రూపంలో వేశారు. అంటే సాదా బైనామాలకు సంబంధించిన 9,26,000 అప్లికేషన్లతో పాటు 8,65,000 అప్లికేషన్లు మళ్ళీ రెగ్యులర్గా వారి కష్టాలు బాధలకు సంబంధించిన అంశాలు అప్లికేషన్ల రూపంలో ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత గ్రామానికి రెవెన్యూ అధికారులే ధరణి లాగా చెప్పులు అరిగిందాకా ఎంఆర్ఓ చుట్టూ ఆర్డీఓ చుట్టూ అడిషనల్ కలెక్టర్ చుట్టూ కలెక్టర్ చుట్టూ సిసిఎల్ఐ చుట్టూ తిరగకుండా రాష్ట్ర యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో మీ రెవెన్యూ గ్రామానికి మీ ఇంటి వద్దకే
రెవెన్యూ అధికారులను పంపించి మీరిచ్చిన 8,65,000 అప్పులకి